ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నీవు వేవేల మందికి కృపచూపు వాడవు. యు షో అన్ఫెయిలింగ్ లవ్ టు థౌజండ్స్. యెర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 18వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకెళ్ళి విప్పి మీ మీద కృంభరించునుగాక. ప్రియ దేవుని జనాంగమా, మనం ఒకరికి సహాయం చేస్తే ఒక్కసారి లేదా 2 సార్లు చేయగలం. కానీ ఎవరైనా వేల మందికి, అది కూడా తరతరాలుగా ఏ ప్రతిఫలము ఆశించకుండా సహాయం చేస్తూ ఉంటే వారిని ఏమనాలి? యెర్మీయా ప్రవక్త దేవుని గురించి మాట్లాడుతూ సరిగ్గా ఇదే మాట అంటున్నారు. నీవు వేవేల మందికి కృపచూపు వాడవు. మన చుట్టూ ఉన్న పరిస్థితులు దారుణంగా మారచ్చు, మనుషుల ప్రేమలు తగ్గిపోవచ్చు, కానీ దేవుని కృప మాత్రం ఎప్పటికీ తగ్గిపోదు, మారదు. ఈరోజు మీ జీవితంలో, మీ కుటుంబంలో ఆ దైవికమైన కృప ఎలాంటి దీవెనలు తీసుకుని రాబోతుందో ఈ ఉదయకాల ధ్యానములో లోతుగా తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. చివరిలో మీపై, మీ పిల్లలపై దేవుని తరతరాల కృప నిలిచి ఉండాలని మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాం. ప్రియదేవుని జనాంగమా, యెర్మీయా ప్రవక్త ఈ ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలీలు బబులోను చేతిలో ఓడిపోయే పరిస్థితిలో ఉన్నారు. చుట్టూ వినాశనం కనిపిస్తూ ఉంది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా యెర్మీయా దేవుని న్యాయాన్ని, ఆయన శక్తిని తలంచుకుంటూ ఈ విధముగా స్తుతి ఆరాధన చేశాడు. వేవేల మందికి కృప అంటే సంఖ్యాపరంగానే కాదు సుమా, తరాల పరంగా కూడా అని అర్థం. మనం ఈరోజు అనుభవిస్తున్న ఆశీర్వాదాలు బహుశా మన పితరులు చేసిన ప్రార్థన వల్ల దేవుడు మన మీద చూపిస్తున్న కృపని జ్ఞాపకము చేసుకుందాం. ఈ ఉదయకాల సమయం దేవుడు మనతో తన వాగ్దానము ద్వారా దర్శిస్తూ ఉంటుండగా వేవేల మందికి ప్రవహించే కృపలోని సత్యాలు లోతైన విశ్లేషణ చేస్తూ మనము తెలుసుకుందాం. మొదటిగా, అర్హతను మించిన కృప, గ్రేస్ బియాండ్ మెరిట్. కృప అంటే అర్హత లేని వారికి దొరికే దైవికమైన సహాయం. మనం చేసే మంచి పనులను బట్టి దేవుడు మనల్ని ప్రేమించలేదు. ఆయన స్వభావమే ప్రేమ కాబట్టి మనకు కృప చూపిస్తూ ఉన్నాడు. వేలాది మంది ఎన్ని తప్పులు చేసినా వారు ఆయన వైపు తిరిగినప్పుడు క్షమించే దయ ఆయనకి ఉంది. రెండవదిగా, తరతరాలకు రక్షణ కవచం, జనరేషనల్ బ్లెస్సింగ్స్. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ ఆశీర్వాదం కేవలం నీతోనే ఆగిపోదు సుమా. నీ పిల్లలకు, వారి పిల్లలకు, ఇలా వేల తరాల వరకు ఆ కృప ఒక రక్షణ కవచములా వెంటాడుతుంది. నీవు దేవునికి ఇచ్చే ప్రాధాన్యత నీ కుటుంబ భవిష్యత్తునే మారుస్తుంది అని నువ్వు గ్రహించాలి. మూడవదిగా, మహాఘనతయు శక్తి కలిగిన దేవుడు, గ్రేట్ అండ్ మైటీ గాడ్. యెర్మీయా అంటాడు, ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా, అంతటి సర్వశక్తిమంతునైన దేవుడు మనలాంటి సామాన్యుల వైపు తిరిగి కృప చూపిస్తున్నారు అంటే అది మనకి దక్కినటువంటి అత్యున్నతమైన భాగ్యమని గ్రహించాలి. ఆయన శక్తి ఎంత గొప్పదో ఆయన చూపే కృప కూడా అంత గొప్పది. దేవుడు నీతో మాట్లాడుతుంటుండగా ఈ వాక్యపు వెలుగులో 1 నిమిషం నిశ్శబ్దంగా మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి. మీ జీవితంలో వచ్చిన ఆపదలు, ప్రమాదాల నుండి మీరెలా తప్పించుకున్నారో, ఎలా తప్పించబడ్డారో ఎప్పుడైనా ఆలోచించారా? అది మీ స్వంత తెలివితేటల వల్ల జరిగిందా? ఆలోచించండి. చాలాసార్లు మనం మన విజయాలను మన సమర్థత అనుకుంటాం, కానీ వాస్తవానికి అది దేవుడు మనపై కురిపించిన ఉచితమైన కృప అని జ్ఞాపకం చేసుకోవాలి. మనము కృతజ్ఞతా భావాన్ని మర్చిపోయి నేనే సాధించాను అనే అహంకారంలో పడిపోతూ ఉంటాం. ఆ ఆలోచన నేనే
సాధించాను అని అహంకారముతో కూడిన ఆలోచనను ఈ దినమే మనం విడిచిపెట్టాలి. ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నా అది దేవుని కృప వల్లే అని ఒప్పుకోండి. నీవు బలహీనముగా ఉన్నప్పుడు ఆయన కృప నీకు తోడయుండి నిన్ను బలపరుస్తుంది. కృపను గుర్తించిన హృదయములోనే దేవుడు మరిన్ని అద్భుతాలు చేస్తాడని తెలుసుకోవాలి. ఈరోజు మీ ప్రార్థనలో దేవునికి కృతజ్ఞత చెప్పండి. ప్రభువా, నా అర్హతను బట్టి కాదు కానీ నీ అపారమైన కృపను బట్టి నేను బ్రతుకుతున్నాను అని హృదయపూర్వకముగా ఆయనకి చెప్పండి. మీ జీవితంలో ఉన్న భారమంతా తొలగిపోయి ఒక నూతనమైన ప్రశాంతత మీకు లభిస్తుంది. ఈ ఉదయకాల సమయం మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుని కృప మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని నడిపిస్తుంది అని మీరు నమ్ముతూ ఉంటే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో యువర్ గ్రేస్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ అని టైప్ చేయండి. యువర్ గ్రేస్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ. ఆయన దయను కొనియాడండి. నువ్వెవరివైనా, ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని దృష్టిలో నువ్వు శ్రేష్టమైన వ్యక్తివని నువ్వు గ్రహించు. నీవు ఆయనకు కావాలి. ఉన్న పాటున నువ్వున్న స్థితిలో దేవుని వైపు తిరగటానికి ఇష్టపడు. ఒకవేళ నువ్వు భవిష్యత్తు గురించి భయపడుతున్నావేమో, నా పిల్లల పరిస్థితి ఏంటి అని దిగులు చెందుతున్నావేమో, ఇదిగో వేవేల మందికి కృప చూపే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ భారాన్ని ఆయన మీద వేయండి. ఆయన కృప మిమ్మల్ని, మీ రాబోయే తరాలను ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ఇప్పుడే ఆయన సన్నిధికి మీరు తరలిరండి. ఆయన వైపు చూస్తూ విశ్వాసముతో, ప్రార్థనతో నూతన దినాన్ని ఆరంభిద్దాం. ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, మీకు వందనాలు. మహాగణుడవు, శక్తిమంతుడవైన మా తండ్రి, మీకు వందనాలు. వేవేల మందికి కృప చూపే నీ అపారమైన దయ కొరకు నిన్ను స్తుతిస్తున్నాము నాయన. ఈ సందేశము వింటున్న ప్రతి బిడ్డపై మీ కృపను కృమ్మరించండి. వారి కుటుంబాలను, వారి బిడ్డలను నీ దైవికమైన కాపుదలలో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను. వారి పితరుల ప్రార్థనలను బట్టి, నీవిచ్చిన వాగ్దానాలను బట్టి వారి జీవితాల్లో ప్రతి కొరతను తీర్చి నూతనమైన దీవెనలతో నింపమని, మీకు మహిమకరముగా, అనేక మందికి దీవెనకరముగా వారిని స్థిరపరచి బలపరచమని, సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.